ओं श्री महागणाधिपतये नमो नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः आनुशृण्वन्नोतिभिः सीदसादरं श्रीमहागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. ఎస్విబి ఆస్ట్రాలజీ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనకి వైశాఖ మాసం ప్రారంభమైంది. వైశాఖ మాసము అనగానే వైశాఖ మాసము, కార్తీక మాసము, మాఘ మాసము ఈ మూడు కూడా సంవత్సరంలో చాలా ముఖ్యమైనటువంటి మాసాలు. ఈ మాసాల్లో మనం ఏ పుణ్యకార్యం చేసినా, కనీసం దానం చేసినా దానికి 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పేసి అంటారు. దేనికి అంటే ఈ వైశాఖ మాసానికి, మాఘ మాసానికి, కార్తీక మాసానికి అన్నీ కూడా విష్ణుమూర్తి ఆధిపత్యం వహిస్తూ ఉంటారు. దానం చేసిన ప్రతిదాన్ని కూడా ఆయన స్వీకరించడం వల్ల, అంటే ఈ యొక్క మాసంలో ఎవరైతే దానం చేస్తారో వాళ్ళు, అలాగే దానం తీసుకునేవాళ్ళు, దానం తీసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ అని బ్రాహ్మణుణ్ణి కానీ ఇంకెవరైనా సరే దానం తీసుకునేటువంటి వాళ్ళు, పేదవాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళంతా కూడా విష్ణు స్వరూపంగా ఎంచుకుని వారికి దానం చేస్తారు. వైశాఖ మాసంలో ప్రధానంగా మనకి మొట్టమొదట వచ్చేటువంటి పండగ అక్షయ తృతీయ. ఈ వైశాఖ మాసం అంతా ఒక ఎత్తు అయితే అక్షయ తృతీయ ఒక్కటి ఒక ఎత్తు. అక్షయ తృతీయ నాడు ఖచ్చితంగా అందరూ కూడా చేసే పని బంగారం కొనడం. బంగారం కొనడం తప్పు కాదు, కానీ కొనుక్కోవడం ప్రాధాన్యత కాదు, దానం చేయటం ప్రాధాన్యత. అక్షయ తృతీయ నాడు ఏదైతే దానం చేస్తామో అది అక్షయంగా మనకి జీవితంలో ఎప్పుడూ కూడా వృద్ధి చెందుతుంది అని అర్థం. పుస్తక దానం చేయండి, వస్త్రదానం చేయండి, కనీసం ఎండాకాలం కాబట్టి దప్పిక తీర్చడానికి ఒక మట్టి కుండలో నీళ్లు, ఉదకుంభదానం అంటారు, అటువంటి నీళ్ళని దానం చేసినా 100 రెట్లు కాదు 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. వైశాఖ మాసం అంతా ఎప్పుడు దానం చేసినా 100 రెట్లు ఫలితం ఇస్తే, అక్షయ తృతీయ నాడు దానం చేసిన ప్రతిదానికి 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. అంటే మీరు ఇంత చేస్తే దానికి అనంతమైనటువంటి ఫలితం, అనంత ఫలితము అనేటువంటి అర్థం వస్తుంది. సహస్రము అంటే ఇంకా అంతులేనటువంటిది అని. ఆ సహస్ర శీర్ష పురుషుడైనటువంటి పరమేశ్వరుడు లీల ఎలా ఉంటుందనేది చెప్పలేం. ఆయనే స్వయంగా ఏ రూపంలోనైనా వచ్చి దానం తీసుకోవచ్చు. ఈ అక్షయ తృతీయకి చాలా రకాలైనటువంటి పురాణ గాథలు ఉన్నాయి. దాంట్లో ధర్మరాజుకి అక్షయ పాత్ర ఇచ్చినటువంటి రోజు కూడా ఇదేనంటూ కొంతమందికి చెబుతూ ఉంటారు. అలాగే ఏదైనా సరే మనం దానం చేసినటువంటి ఫలితం పొందాలి అంటే ఒకటి, మనం ఇచ్చేటువంటిది ఉపయోగపడుతూ ఉండాలి ఎదుటివారికి. అంటే మనం ఏది అవసరం లేదు అది దానం చేయడం కాదు, మనకి ఏది ముఖ్యమో, ఏది పవిత్రమో, స్వర్ణం పవిత్రమమలం స్వర్ణం పాప ప్రణాశనం స్వర్ణం హి శంకరం యస్మాత్ తశాంతిం ప్రయచ్చమే అని. అందువల్ల లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి, పరమ పవిత్రమైనటువంటి వస్తువుల్లో బంగారం ఒకటి కాబట్టి స్వర్ణాన్ని దానం చేసినట్లయితే, సువర్ణం కొనుక్కోవడం కాదు, దాన్ని దానం చేయాలి. ఆ రోజున స్వర్ణాన్ని దానం చేసినట్లయితే 7 జన్మల్లో ఉన్నటువంటి పాపాలు తొలగిపోవటమే కాకుండా, మీ పూర్వీకులు ఎంతమంది అయితే నరక బాధలు అనుభవిస్తూ ఉన్నారో వారు అని చెబుతోంది శాస్త్రం. దాంతోపాటు గోదానం, భూదానం, వీటన్నిటితో పాటు ఆజ్యదానం, ధాన్యదానం, వస్త్రదానం, అలాగే ఉదకుంభదానం, అలాగే ఛత్రదానం, గొడుగు కూడా దానం చేయొచ్చు, పాదరక్షలు, చెప్పులు దానం చేయొచ్చు. అదేవిధంగా ఎవరికి మనం బాగా అవసరమో
ఆ అవసరమైనటువంటి వస్తువుల్ని కనుక మనం దానం చేసినట్లయితే చాలామంది మీరు ఎప్పుడైనా గమనిస్తే కనుక వెనకటి రోజుల్లోకి వెళ్తే విసనకర్రలు, తాటాకు విసనకర్రలు దానం చేసేటువంటి వారు. పెళ్ళిళ్ళల్లో అందరికీ కూడా ఇంచుమించు తాటాకు విసనకర్రలు అందరికీ కూడా దానం చేసేవారు. వాటికి క్లాత్ కుట్టి శుభ్రంగా చివర్లు చిరిగిపోకుండా నలిగిపోకుండా ఉండడం కోసం క్లాత్స్ కుట్టి వాటిని దానం చేసేటువంటి వారు. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి దానాలు ఉన్నాయి. ఎవరికి ఏది అవసరమో దాన్ని మనం దానం చేయడం ద్వారా మనకి అనేక రకాలైనటువంటి రుగ్మతలు పోతాయి. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఎవరికి ఏదైతే లేదు అనేటువంటిది ఉందో దానికి సంబంధించినటువంటి దానం చేసినట్లయితే అది తప్పకుండా లభిస్తుంది. గృహం కట్టుకోవాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు పెరుగు, పాలు లేదా చక్కటి ధనధాన్యాదులన్నిటినీ కూడా పొందాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు ధాన్యదానం, అలాగే మంచి గంధము, అలాగే చందన, అగరు, కర్పూరాలతో సంబంధించినటువంటి మంచి సువాసన వచ్చే సెంటు సీసా కూడా దానం చేయొచ్చు. ఈ విధంగా అత్తరు, పన్నీరు లాంటివన్నీ కూడా దానం చేయొచ్చు. చాలామందికి ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనేటువంటి విషయం మీద మీమాంసలు ఉన్నాయి. కానీ ఒక్క అక్షయ తృతీయ నాడు కాదేది అనర్హం అనమాట. అన్నీ దానం చేయొచ్చు, ఏదైనా దానం చేయొచ్చు. దానివల్ల 1000 రెట్లు ఫలితం వస్తుంది. ఈ దాన ఫలితాన్ని దానితో పాటు అక్షయ తృతీయ నాడు చేయవలసినటువంటి మరోటి ఏంటంటే సాయంత్రం పూట లక్ష్మీదేవికి పాలు నివేదన చేస్తూ తెల్లటి పువ్వులతో ఎవరైతే సాయంత్రం పూట లక్ష్మీదేవికి పూజ చేస్తారో వారి ఇంట సిరి సంపదలు ఎప్పుడూ విలసిల్లుతూ ఉంటాయి. తరతరాలుగా తరించిపోనటువంటి గొప్ప సిరి సంపదలతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పబడుతోంది. ఆ రోజు అక్షయ తృతీయ రోజు సాయంత్రం చంద్రోదయం అయ్యే సమయానికి శుచిగా స్నానం చేసి అమ్మవారిని నిలబెట్టే ప్రదేశంలో గోమయంతో అలికి 5 రంగుల ముగ్గులు పెట్టి దానిపై తెల్లటి వస్త్రం పరిచి దానిపై బియ్యం పోసి రాశిగా పోసినటువంటి బియ్యంలో అమ్మవారి విగ్రహాన్ని కానీ పటాన్ని కానీ పెట్టి ఒక వస్త్రం పరిచి దానిపై అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ తెల్లటి పువ్వుల చేత ఎవరైతే పూజ చేస్తారో, ఎవరైతే లక్ష్మీ అష్టోత్తరంతో కానీ లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సహస్రనామాలు కానీ అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అష్టోత్తరము సహస్రనామాలు దానితో పాటుగా లక్ష్మీ అష్టకాన్ని ఎవరైతే శుచిగా స్నానం చేసి పఠిస్తూ ధూపదీప నైవేద్యాలన్నీ కూడా పరవాన్నం నివేదన చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి దుఃఖ నివారణ, రుణ నివారణ, భయ నివారణ, శత్రు నివారణ, అష్టైశ్వర్య సిద్ధులు కలుగుతాయి. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. ఎందుకంటే ఆ రోజున లక్ష్మీదేవి ఆరాధన పాలు నివేదన చేస్తూ లేదా క్షీరాన్నం నివేదన చేస్తూ చెయ్యమని స్పష్టంగా ఉంది శాస్త్రంలో. కాబట్టి ఈ విధంగా శాస్త్రపరంగా ఏం చెప్పారో అది చెయ్యాలి తప్ప మనం బంగారం కొనుక్కుంటే మనకి బంగారం వృద్ధి చెందుతుందా అనేటువంటి విషయాన్ని కొంత జనం తప్పుగా అర్థం చేసుకున్నారనే చెప్పచ్చు. కాబట్టి ఖచ్చితంగా కొనుక్కోవడం ముఖ్యం కాదు, దానం చేయడం ముఖ్యం అనేటువంటిది గుర్తుపెట్టుకుని ఈ విధంగా అక్షయ తృతీయ నాడు ఎవరైతే చేస్తారో వారికి తప్పకుండా దుఃఖ నివారణతో పాటు సుఖ సంతోషాలు ఎల్లవేళలా కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదు. మరిన్ని సందేహాలకి మా కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.